వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఏంటి అసలు సత్యం గారికి జోలికి రావడమే పెద్ద ఇబ్బందికరంగా. సత్యం గారి భూముల జోలికి రావాలంటే ఎవరైనా భయపడతారనమాట. ఆయన అంతా న్యాయబద్ధంగా కొని పెట్టుకున్నాడు, ఏదో ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో తాడేపల్లిలో మీద ఒక ల్యాండ్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేశారు, అది ఇదని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు రిట్యూల్ చేసినప్పుడు ఈ ల్యాండ్ ఒక ప్రైవేట్ వ్యక్తిది, దీన్ని కూడా వీళ్ళు 22A పెట్టేశారు, ప్రభుత్వ భూమిగా చేసేసారు. అది ఏంది అక్కడ ఏదో హెల్ప్ యాడ్ పెట్టుకున్నారు వాళ్ళు, అది ఏందో కథ ఏంది అసలు? అది 1956లో రైల్వే వాళ్ళ ల్యాండ్ ఆంధ్ర ఫెర్టిలైజర్ అండ్ ఈఐడి ప్యారీ అంటే పెద్ద ఫేమస్ పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం కోసం రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 1956లో పర్చేజ్ చేశారండి. పర్చేజ్ చేసి వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టారు. 4 సంవత్సరాలు పట్టిందండి. 56-60కి ఫ్యాక్టరీ స్టార్టింగ్ అయిందండి. అప్పటికి రిజిస్ట్రేషన్లు అవటం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు రావటం ఇవన్నీ జరిగింది ఆ రోజుల్లో. 60 నుంచి 86 వరకు ఫ్యాక్టరీ రన్ అయిందండి. తర్వాత ఫ్యాక్టరీ సిక్ అయిపోయి BIFRకి వెళ్ళిందండి. అంటే సిక్ అయిన ఇండస్ట్రీస్ అన్ని BIFRకి వెళ్తాయండి. వాళ్ళు ఆక్షన్ వేసి అమ్ముతారు. ఆ 86లో మేము ఆక్షన్లో 86 లేదా 89 మనం ఆక్షన్లో పాడేవాడిని. పాడి ఫ్యాక్టరీ మొత్తం పగలగొట్టేసి స్క్రాప్ కింద అమ్మేసామండి. సిక్ ఇండస్ట్రీస్ కొంటుంటాం కదండి మనం. వేలం పట్ల కొన్నామండి. లిక్విడేటర్, అఫిషియల్ లిక్విడేటర్ వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేశాడు. 94లో రిజిస్ట్రేషన్ జరిగింది. 19లో హెలిప్యాడ్ దించారండి మన సైట్ లో. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. లోపల ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటానంటే నేను ఫ్రీగా ఇచ్చానండి. పంచాయతీ వాళ్ళు వచ్చి అడిగితే, తాడపల్లి పంచాయతీ వాళ్ళు వచ్చి అడిగితే, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. మధ్యలో ఒక గోడ కట్టేసేసి ఒక ఎకరం వదిలేసి తదిమాది 7-8 ఎకరాలు 9 ఎకరాల వరకు సుమారుగా ఆయన హెలిప్యాడ్ పెట్టుకోవటం మొదలు పెట్టారండి. వెంటనే నేను నోటీస్ ఇచ్చానండి. నేనంటే ఎవరి పేరు మీద ఉందో అది మా బంధువుల పేరు మీద ఉంది, వాళ్ళతోటి నోటీసులు ఇప్పించాను. నోటీస్ ఇవ్వంగానే అదే నెక్స్ట్ డే 22A కింద పెట్టేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి రాసేసి, అప్పటి వరకు ఆ రోజు వరకు కూడా మన పేర్ల మీద ఉందండి. ఆ రోజు నుంచి గవర్నమెంట్ ల్యాండ్ అని రాశారు. మరి మీరు కోర్టుకి వెళ్ళచ్చు కదా. కోర్టుకి వెళ్తే ఎప్పటికో తీసారు. నేనే కోర్టుకి వెళ్ళనండి, నాదే కోర్టు ఉండగా నేనే టైం వస్తుంది, మీదే ప్రజా కోర్టు. టైం వచ్చినప్పుడు ఆ భగవంతుడు చూస్తాడు అని అనుకున్నాం. టైం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారికి మరి మేము పెద్దగా నేను చూస్తలేదు, మా పిల్లలు చూసుకుంటున్నారు. మా పిల్లలు ఎవరో వెళ్ళి కలిసి మాట్లాడి అవన్నీ చెప్తే మరి బాబు గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత రికార్డు ఉంది, ఇంత ప్రైవేట్ ల్యాండ్ ఎట్లా 22A కింద పెట్టారు అని చెప్పి. అట్లా 2,80,000 ఎకరాలు సుమారుగా 22A కింద పెట్టారండి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ ల్యాండ్స్. అంటే ఇవన్నీ కూడా కాజేయడానికి సైట్లు మొత్తం 22A కింద పెట్టారు. దాంట్లో మంద కూడా ఒకటి. అవన్నీ ఇస్తే వల్ల వారు మరి మాట్లాడారు. నాకు న్యాయం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు బాబు గారు పుణ్యమంట, నాకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. జరుగుతుంది అంటారా? జరుగుద్దండి, జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే వారే చెప్పి ఒప్పుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో చెప్పారు, కలెక్టర్స్ మీటింగ్లో చెప్పారు, అలానే కర్నూలు పెద్ద మీటింగ్లో చెప్పారు. మరి ఫస్ట్ వారు పాస్బుక్లు ఇవ్వడానికి మొదలుపెట్టిన రోజునే మాది చెప్పారంటే ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు మీకు న్యాయం జరగాలని కోరుకుంటా. అసలు ఏం జరుగుతుంది మీ కృష్ణా జిల్లా విజయవాడలో? అసలు ఏం జరుగుతోంది? మీ బంధువులు కేశవ చిన్ని గారు, కొలికపూడి శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి అమ్మ దేవుడి దగ్గర కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన కంచాలు లాక్కుంటున్నారు, గొడవలు పడుకుంటున్నారు. ఏంది ఆయన ఎత్తి మీద ఈయన లాక్కొని పెట్టుకుంటాడు, ఏం లేదు. ఏంది అసలు ఏం జరుగుతుంది అంటారండి? అసలుకి అంటే చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు, బలపం కోసమో పలకం నవ్వుతున్నారని కూడా సిగ్గుపడాలండి. ఎందుకంటే ఏదైనా ఉంటే పెద్ద ఆయన ఉన్నారు కదా, లేదు లోకేష్ బాబు గారు ఉన్నారు, పెద్ద ఆయనకు టైం దొరకకపోతే, లేదు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు స్టేట్ సెక్రటరీ, ఆయన దగ్గర కానీ కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఈ విధంగా అల్లరి చిల్లరలాగా, ఎందుకంటే ఒక హోదాలో ఉన్న ఎంపీ, ఒక హోదాలో ఉన్న ఎమ్మెల్యే ఈ ప్లేట్ లాక్కోవటం అంటే, వీళ్ళిద్దరు కూడా నేను ఇద్దరితో మాట్లాడానండి. వీళ్ళిద్దరు చెప్పడం ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం నేనే ఉండాలని చెప్పేసి కొలికపూడి శ్రీనివాస్ గారు అంటున్నారు. ఎంపీ గారు ఆఫీస్కి నేను వెళ్ళానండి. ఎంపీ గారితో ఫోన్లో మాట్లాడాను. తర్వాత నేను వెళ్ళానండి. వెళ్ళి అసలు మీరు ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు దాన్ని తీసుకున్నారు చెప్పండి అంటే, ఎంపీగా మేము అక్కడికి వెళ్ళంగానే ముందు ఎంపీగా కదా అని చెప్పేసి నాకు ఆయన మీద పెట్టారు, మా ఎంపీ గారి మీద.
మా ఎంపీ గారి దగ్గర నుంచి కాదు నాకు రావాలని చెప్పేసి ఆయన గొడవ పడ్డాడు. అందుకని ఆయన ఇచ్చేసేసి కామ్గా చిన్ని గారు పక్కన కూర్చున్నారు. కానీ మళ్ళీ వాళ్ళ మనుషులు వచ్చి లాక్కుంటాం నేను కూడా ఫోన్లో చూశానండి. నేను ఆ ప్లేట్ లాక్కోవటం అదంతా కూడా కుర్రాళ్ళు తొందరపడి. తర్వాత నేను ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అసలు ఎలా మీకు ఏ అధికారంతో చేశారు? ప్రోటోకాల్ ప్రకారం శ్రీనివాస్ గారే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేయాలి కదంటే వాళ్ళు ప్రోటోకాల్ మొత్తం చూపించారండి. 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైనా సరే ఎంపీ ఉంటే ఎంపీదే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఫస్ట్ వస్తాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైనా కానీ ఎస్సీ అవటం వల్ల కొంచెం సుల్కన్గా చూస్తాం. చిన్ని గారు అలాంటి వ్యక్తి కాదు కదా. చిన్ని గారు చాలా మంచివాడండి. ఆయన మంచి వర్కరు. జనం అలా తయారు చేస్తున్నారు, అలా తయారవుతున్నారు. చిన్ని గారు నేనేమన్నా అన్నాను సచిన్ గారు ఎప్పుడన్నా నేను నోరెత్తి మాట అన్నాను అని చెప్పేసి ఆయన చాలా మాట్లాడాడు శ్రీనివాస్ గారు. కానీ చిన్ని గారు మాత్రం నేనేమన్నా చిన్న మాట అన్నాను సచిన్ గారు మీరు చెప్పండి అని చెప్పేసి అన్నారు పాప ఆయన. ఎందుకంటే ఆయన వాస్తవంగా ఎవరిని అనరు, ఆయన పని ఏదో ఆయన చేసుకెళ్తుంటారు. బాగా డెవలప్ చేస్తున్నారు విజయవాడ టౌన్ కాదు 7 నియోజకవర్గాలు కూడా డెవలప్ చేయాలని ఉద్దేశం చెప్తున్నారు. వాళ్ళు ప్రోటోకాల్ అది అంటున్నారు, వీళ్ళ ప్రోటోకాల్ వీళ్ళు అంటున్నారు. ఏ ప్రోటోకాల్ ఎవరైనా సరే అక్కడ గొడవ పట్టడం అనేది పార్టీకి నష్టం వస్తుంది. పార్టీ గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప ఇప్పుడు కాదు. ఈ బూడిద దగ్గర గొడవల దగ్గర వచ్చినాయి చూసారండి 6-7 నెలల నాడు, అప్పుడే తీసుకొని ఉన్నట్లయితే ఈ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ ఈ యాక్షన్ తీసుకొని ఉన్నట్లయితే ఇవాళ మళ్ళీ ఇంకొక గొడవ అనేది జరిగేది కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సత్యం గారు, లాస్ట్ ఎన్నికల్లో మీరు అన్నారు వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కువ భూ కబ్జా చేస్తున్నాడు, బూడిదను కాజేస్తున్నారు, మొత్తం దోచేస్తున్నాడు, గత ఎన్నికల్లో మంచివాడని నేను గెలిపించాను, ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాను మీరని మీరు గట్టిగా చెప్పారనమాట. ఇటీవల నేను విన్నాను మైలవరం నియోజకవర్గము జీ కొండూరు దగ్గర మీరు ఒక క్రిస్టియన్ ప్రాపర్టీని కబ్జా చేశారనేది అక్కడి నుంచి వస్తున్న ఆరోపణ. మామూలుగా సత్యం గారు అంటే భూముల గురించి దాని గురించి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం ఒక ఎమ్మెల్యే వర్గం నుంచి వస్తున్న ఆరోపణ. ఇది మీరు ఒక భూమినే కబ్జా చేశారు క్రిస్టియన్ ప్రాపర్టీని అనేసి. అసలు ఇంత ఆస్తులు అన్నీ ఉన్నాయి కదా మీకు, మళ్ళీ క్రిస్టియన్ ప్రాపర్టీని కూడా కబ్జా చేస్తారు మీరు? అన్నీ అవుతుందండి. నేను భూ కబ్జా చేసి ఉన్నట్లయితే పోయిన 5 సంవత్సరాలు ఏం చేశాడండి? నేను బాగున్నానని చేసి వదిలేసాడా? అది తప్పే కదా. కరెక్ట్. అట్లానే ఇప్పుడు నేను ఓడిస్తానని చెప్పి అన్న తర్వాత నేనేదో కబ్జా చేశాను అంటే చాలా తప్పు. ఎందుకంటే దాని రికార్డు ఉందా మీతో? రికార్డు ఉందండి నాతోటి. ఓకే. ఎవరికి వెళ్ళినా రికార్డు అడిగి వెళ్తారు, బాగా రికార్డు అడిగి వెళ్తాను, లీగల్ గా ఉంటారండి. 1924 డాక్యుమెంట్ అండి. 1924 సిఎంఎస్ చర్చ్ మిషనరీ సొసైటీ. ఓకే. సిఎంఎస్ లింక్ డాక్యుమెంట్స్. అవును సార్, అవును సార్, లింక్ డాక్యుమెంట్. వాళ్ళు అప్పుడు లింక్ డాక్యుమెంట్ 24లో కొన్న డాక్యుమెంట్. ఓకే. ఓ డాక్యుమెంట్ నంబర్ 2842/1924. అవును సార్. ఓకే. విజయవాడ 13/1/23. ఇదేమన్నా రిజిస్టర్డ్ ఇదేమో ఇది. అంతా గొలుసు రాత్రి చూడండి, అప్పటిది ఇదంతా. ఇప్పుడు లేదు, ఇది గొలుసు రాత్రి లేదంతా. అవును సార్. ఇప్పుడు ఇంత కంప్యూటరైజ్డ్ అంతా కూడా. ఎక్కడ చూడు ఈ గొలుసు రాత లేదు, ఈ గొలుసు రాత ఉంది చూడండి. అవును సార్, గొలుసు రాత ఉంది ఇదంతా కూడా. ఆ సంస్థ వారు క్రిస్టియన్ ప్రాపర్టీలో నేను ఒకటి కొన్నానండి ముందు. మొత్తం డాక్యుమెంట్ విజయవాడలో నేను ఒకటి కొన్నానండి. దాని గురించి నాకు దీని మీద బాగా మంచి. ఓకే, రైట్. వీళ్ళు 2004, 2005లో కొంతమంది క్రిస్టియన్స్కి ఆ పొలం అమ్ముకున్నారండి వాళ్ళు. విద్యానగరం అదే సార్, కొండూరు విలేజ్ విద్యానగరం. అవును సార్. 2A68/2B కొండూరు. ఆల్ సేల్ డీల్స్ ఫ్రమ్ సిఎంఎస్ సెక్రటరీ టు అదర్స్ బిట్వీన్ 24 and 25 సిఎంఎస్ నుండి ఇతరులో కొన్ని డాక్యుమెంట్స్. అవును సార్, ఇది. అవును సార్, ఇది కరెక్ట్. ఇది 2004, 2005లో కొన్నారు సార్. ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ సార్. ఓకే, వాళ్ళు కొనుక్కున్నారు, నాకు సంబంధం. మరి ఎందుకు ఇది భూ కబ్జా మీరు కబ్జా చేశారని అంటున్నారు? నేయటం కోసం అండి. మీపై నిందేసి ఆయనకు వచ్చే లాభం ఏంటి? నేను ఓడిస్తున్నానని చెప్పి అంటున్నాను కదండి, అందుకని చెప్పేసి. అలానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ట్యాక్సెస్ కడుతున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు,
వాళ్ళు పొలం వ్యవసాయం చేసుకుంటున్నారు. అట్లానే ఈ టీడీపీలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి పాస్బుక్లు కూడా ఇప్పించు, నేను ఇలా కొనిపెట్టాను ఇప్పుడు 2003, 2005లో ఆ టైంలో, 2003లో కూడా కొన్నాను నేను, వాళ్ళు కొనిపెట్టాను నేను. వాళ్ళంతా ఎస్సీస్ పాపం, వాళ్ళకి పాస్బుక్లు ఇప్పించమని అడిగితే ఒక ఎకరానికి 2 లక్షలు చొప్పున అడిగాడు. మీ దగ్గర ఆరోపణలు ఉన్నాయి, ఇలాంటి రాయేస్తున్నారా? లేదండి, అడిగాడు. కడిగాడు కాదు ఇక్కడ మనకు కావాల్సింది, మీ దగ్గర ఆధారం ఉంది. ఇట్లా ఆధారం ఎట్లయితే తెచ్చారో అడిగినట్లు ఆధారం ఉంది అంటే బురద జరుగుతున్నారు ఒక ఎమ్మెల్యే మీద. లంచం తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైనా ఆధారాలు ఉంటాయండి. ఆధారాలు ఉంటే ఈ లంచగొండితనం ఇలా పెరుగుద్దండి. సరే, ఆయన మీద బురద చేస్తున్నారు కదా, నేను ఒక మాట స్ట్రైట్ గా అడుగుతాను, మీరు చెప్పండి. కోగంటి సత్యం అనే నేను నా కష్టార్జితంతో నేను చెమటోర్చి సంపాదించిన సంపాదనతోనే ఆస్తులు కూడబెట్టాను తప్పితే ఏ వర్గానికి చెందిన ఒక సెంటు భూమిని కూడా నేను ఇంతవరకు కబ్జా చేయలేదు అని మీరు నమ్మిన అమ్మవారి సాక్షిగా చెప్పండి. నేను నమ్మే అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను అండి. నేను కష్టపడి సంపాదించింది తప్ప నేను ఎక్కడా కూడా ఒక గజం కూడా కబ్జా చేయలేదు. ఎక్కడైనా సరే నేను డబ్బు పెట్టి కొన్నాను తప్ప ఎక్కడ కూడా నేను కబ్జా చేయలేదు అని చెప్పేసి అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను. ఓకే, వాస్తవం అండి. క్రిస్టియన్ భూములకి మీకు సంబంధం లేదు? లేదు, నాకు సంబంధం లేదండి అసలు. ఓకే, ఇది నా మీద నిందేస్తున్నాడు. ఎందుకంటే పట్టా పాస్బుక్లు ఇప్పించమని చెప్పేసి నేను అడిగాను అని చెప్పేసి నన్ను డబ్బులు అడిగాడని. వాళ్ళు ఇవ్వలేరు, ఎస్సీస్ కదా, ఏదో పొలం దున్నుకొని బతుకుతున్నారు. ఇందులో మెట్టండి, ఏదో పండితే పండుద్ది, వర్షం వస్తే పండుద్ది, లేకపోతే లేదు. ఎవరు బోర్లు వేసుకునే పరిస్థితులు కూడా ఎవరు లేరు, అందరూ ఎస్సీస్ అని చెప్పానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కడుతున్నటువంటి శిస్తులండి. ఓకే ఓకే ఓకే. పినపాక బెజవాడ తాలూకా జీకొండూరు మండలం. అవును సార్, అరే సార్ పాతదండి. వాళ్ళ పేరు మీద ఉంది, తర్వాత వీళ్ళ పేరు మీద మారింది, కొన్నాళ్ళ పేరు మారింది. సొసైటీ యొక్క ప్రతి సంవత్సరం సొసైటీ వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. అంటే రెన్యూ లేదు అంటారు కదా సార్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం శాఖ ఇది రెన్యూల్ చేయించుకుంటున్నారు. సొసైటీ వాళ్ళు రెన్యూల్ చేయించుకుంటున్నారు. అది కూడా ఉంది రికార్డు. ఓకే, ఈ పన్ను రిసిప్ట్లు అండి. ఇది ఈ 2003-04 నుంచి ప్రభుత్వం శ్రీ సిఎంఎస్ మేనేజర్ బంగ్లా, శ్రీ సిఎంఎస్ డాక్టర్ బంగ్లా, శ్రీ మేనేజర్ బంగ్లా, మిర్యాల రామకృష్ణ పండంగరావు. ఓకే, పంచాయతీ సెక్రటరీ. అవును సార్, అదే పంచాయతీ రిసిప్ట్లు ఇప్పుడు వరకు ట్యాక్సీలు కడుతున్నారు 2003 నుంచి కూడా. ఓకే, అదండి. ఇది ఒకసారి ఇంకొక క్రిస్టియన్ సొసైటీ వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పేసి ఒక కోర్టులో కేసు పెట్టింది. ఆ కోర్టు ఏం చేసిందంటే సిఐడి ట్రాన్స్ఫర్ చేసింది. సిఐడి వచ్చేసేటప్పటికి ఇది సిఎంఎస్ ప్రాపర్టీ అని చెప్పేసి డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లెటర్. సిఐడి డిపార్ట్మెంట్ వారు ఈ డాక్యుమెంట్ సరైనవని ధృవీకరించిన డిక్లరేషన్ లెటర్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. అవును సార్, సిఐడి ఇన్వెస్టిగేషన్ లో సిఎంఎస్ వారికి అమ్మే హక్కు ఉంది, వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొనుక్కున్నారు, అది సిఎంఎస్ దే ప్రాపర్టీ అని చెప్పేసి ఇచ్చింది. ఇది ప్లేటర్ గారు రాసి ఇచ్చింది. ఓకే ఓకే, మొత్తం మీద ప్లేటర్ గారి కాదు, సిఎంఎస్ నుంచి. దాంట్లో సిఎంఎస్ అనే సంస్థలో దాదాపు 2-3 తరాలుగా పనిచేసినటువంటి వాళ్ళకి సుమారుగా 300 మందికి ప్లాట్లు ఇచ్చారండి వాళ్ళు. వాళ్ళ పేర్లండి, వాళ్ళందరికీ ప్లాట్లు రిజిస్టర్ చేశారండి వాళ్ళు. పెసరామిల్లి మల్లేశ్వరి, పెసరామిల్లి వెంకటరత్నం మొత్తం ఎస్సీస్ చేశారు వాళ్ళు. యదనపూడి లత, ఎర్రబల్ల మోహన్, ఎర్రబర్ల తేజస్వి, మిద్దె సుజాత 2 ఉన్నాయి. అంతా పర్చేజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, కంపంపాటి పర్చేజర్ కాదు సార్, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించారండి వాళ్ళకి. సిఎంఎస్ వాళ్ళతో మాట్లాడి అన్ని పొలాలు అమ్మించాను కదయ్యా. అవునండి, అదండి అవునండి, అన్ని పొలాలు అమ్మించాను కదా. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నారు, 3 తరాల నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి. తలా 2 సెంట్లు 3 సెంట్లు అని 250 మంది 300 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఫ్రీగా చేయించానండి వాళ్ళకి చెప్పి. కేవలం ఆరోపణ మాత్రమే తప్పితే ఎలాంటి వాస్తవం లేదండి.
మరి దీనిపైన ఆయన కామెంట్ చేశాడు, మీరేం స్పందించబోతున్నారు దీని మీద? నా మీద కామెంట్ చేస్తే మీ ముందుకు వచ్చి కూర్చొని ఆ. చేయమనండి, దానికి సమాధానం ఏది అడిగినా సరే నేను చెప్పడానికి ఆయన ఆధారాలతో ఒకవేళ నేను ఆయన దగ్గర Yes. ఇంటర్వ్యూకి వెళ్తా, దీని విషయం వెళ్తా, ఆ. ఆయన నాకు ఆధారాలతో చూపిస్తారు అనుకో, ఆ. అప్పుడు ఏమంటారు మీరు? నేను ఈ రైతులందరినీ తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టి ఆ, మీరు వాళ్ళందరినీ కూడా అడగండి, ఆ. వాళ్ళు నాదంటారో వాళ్ళదంటారో మీరే చూస్తారు. ఓకే, ఎందుకంటే ఈ ప్రయత్నం నేను చేస్తా. చేయండి వసంత సార్. కృష్ణ ప్రసాద్ గారితో తప్పకుండా నాకున్న చేయండి సార్. పరిచయంతో నేను ఇంటర్వ్యూ అడుగుతాను ఆయన్ని, తప్పకుండా. ఏంటండి ఇలా ఆరోపిస్తున్నారు మీరు, ఆయనేమో ఆధారాలతో వచ్చారు, నాది కాదు, వాళ్ళ రైతులది వాళ్ళు కొన్నారనేసి, అవును, ఇది మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తా. డెఫినెట్ చేయండి సార్. అక్కడే చేసి నా మీద ఆ నింద ఆ. లేకుండా ఆ, నాకు సహాయం చేయండి. సత్యం గారిలో సత్యం ఉందా లేదని ఆ రోజు తెలుస్తుంది. అది ఓకే. నిరూపించండి నాకు. ఓకే, సత్యం ఉంది అని చెప్పేసి సత్యం నేను లేకపోతే నిరూపించలేను, సత్యం అక్కడ ఉంది. తెలియాలి. అదే 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 అక్కడ ఉంటే ఆ, ఆయన దగ్గర ఏమైనా ఉంటే దాన్నే చెప్పండి. సత్యం గారు నిజంగా సత్యవంతుడా కాదా అనేది. అనేది మీరు నిర్ణయించండి. ఓకే. రైట్. డెఫినెట్ తప్పకుండా మళ్ళా మీ ఆశీస్సులతోటి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే చూద్దాం ఖచ్చితంగా అట్లా 100%.